ఫైనల్లీ టుడే వీ హ్యావ్ ది 2026 సుజుకి బర్గ్మ్యాన్ స్ట్రీట్ అయితే మన దగ్గరికి అయితే వచ్చేసింది. దీంట్లో టోటల్గా సుజుకి వాళ్ళు 12+ అప్డేట్స్ అయితే చేశారు. సో దానికన్నా ఎక్కువ కూడా ఉండొచ్చు. సో అప్డేట్స్ గురించి ఎవ్రీథింగ్ కూడా మాట్లాడుకుందాం. 125cc వన్ ఆఫ్ ది బెస్ట్ లుకింగ్ అలాగే కంఫర్టబుల్ స్కూటర్ ఏదైనా ఉంది అంటే అది మనకి సుజుకి బర్గ్మ్యాన్ మాత్రమే. ఈ బర్గ్మ్యాన్లో టోటల్గా మనకి 2 వేరియంట్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఒకటి మనకు రైడ్ కనెక్ట్ ఎడిషన్ విచ్ ఇస్ లైక్ బేస్ వేరియంట్, అలాగే మనకు రైడ్ కనెక్ట్తో పాటు TFT ఎడిషన్ అయితే 2 ఉన్నాయి. సో ప్రజెంట్ మన దగ్గర TFT ఎడిషన్ అయితే ఉంది. దీంట్లో మనకి వైర్లెస్ కీ ఫాబ్ వస్తుంది. సో చూడడానికి చాలా సింపుల్ అండ్ నీట్గా చాలా బాగుంది. అండ్ ఈ బటన్ ఏదైతే ఉంది కదా, సో ఈ బటన్ని మీరు లాంగ్ ప్రెస్ చేసినట్టయితే బైక్ టోటల్గా లాక్ అయిపోతుంది. మీరు ఎంత అన్లాక్ చేద్దామన్నా కూడా కాదు. అండ్ పైన బటన్ ఏదైతే ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తే స్కూటర్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. లైక్ ఇప్పుడు నేను బటన్ అనేది ప్రెస్ చేస్తున్నాను. సో ఇక్కడ మనకు ఇండికేటర్స్ అనేవి బ్లింక్ అవుతాయి అన్నమాట. ఇలా మనం స్కూటర్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఈ కీ అనేది మనకు 20 మీటర్స్ రేడియస్లో ఉన్నప్పుడు మాత్రమే స్కూటర్ అనేది అన్లాక్ అవుతుంది, లేకపోతే అవ్వదు. సో కీని అయితే నేను పాకెట్లో పెట్టేసుకుంటాను. ఫ్రంట్ నుంచి ఏమున్నాయో నీట్గా మాట్లాడుకుందాం. సో ఫస్ట్లీ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మనకి విండ్షీల్డ్ అయితే ఉంది కదా, ముందుతో కంపేర్ చేసుకుంటే మనకి దీన్ని స్మోక్డ్ అవుట్ అయితే చేశారు. సో టోటల్గా బ్లాక్డ్ అవుట్ అయిపోయింది. అండ్ అలాగే ఈ టాప్ ఎండ్ వేరియంట్లో మనకి ఈ కాపర్ బ్రాంజ్ కలర్స్ ఏవైతే ఉన్నాయి కదా, ఇది చూడడానికి మాత్రం చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. సో చిన్న చిన్న ప్లేస్లో మనకు ఈ డీటెయిలింగ్ అనేది ఇచ్చారు, బట్ చూడడానికి మాత్రం చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇది కీలెస్ కాబట్టి సో కీలెస్ సిస్టమ్ అని చెప్పేసి మనకు స్టిక్కరింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే నంబర్ ప్లేట్ బ్రాకెట్ అనేది ఫ్రంట్లో ఇచ్చారు విత్ రబ్బర్ కోటింగ్. అండ్ ఫ్రంట్లో ఈ అప్డేట్ అయితే ఉంది కదా, చూడడానికి చాలా అంటే చాలా బాగుంది. సో సేమ్ లైక్ ఒక మినీ హయాబుజా లాగైతే కనిపిస్తుంది. ఒకసారి మీకు బైక్ ఆన్ చేసి చూపిస్తాను. ఇక్కడ మనకి కీ ఫాబ్ అనేది ఏముండదు. ఇక్కడ నుంచే మనము ఈ ఫాబ్తో మనం కంట్రోల్ అయితే చేయొచ్చు. లైక్ సీట్ ఓపెన్ చేయాలన్నా, ఫ్యూల్ లిడ్ ఓపెన్ చేయాలనుకున్న ఎవ్రీథింగ్ మనం ఇక్కడ నుంచి యాక్సెస్ చేయొచ్చు. అండ్ దీన్ని మనం ఇలా రైట్కి మూవ్ చేసినట్టయితే సో మనకు ఇగ్నిషన్ అయితే ఆన్ అయిపోతుంది. TFT మీటర్ కన్సోల్ అనేది దీంట్లో వస్తుంది. వన్ ఆఫ్ ది బెస్ట్ మీటర్ అన్నమాట. సో మనం ఫస్ట్ ఫ్రంట్ నుంచి అయితే చూసుకుందాం. సో ఫ్రంట్లో ఇక్కడ చూసుకుంటే సుజుకి బ్రాండింగ్ అనేది ఉంది. అండ్ హెడ్ లైట్ ఏదైతే ఉంది కదా, ఒక మినీ హయాబుజా లాగా కనిపిస్తుంది. కొత్తగా మనకి DRLs ఇచ్చారు. అలాగే టోటల్గా మనకి రిఫ్లెక్టర్ బేస్డ్ LED హెడ్ లైట్ అన్నమాట. ఈ లుక్ అనేది నాకు పర్సనల్గా చాలా అంటే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో లెట్ మీ నో ఇన్ ది కామెంట్ సెక్షన్. అండ్ అలాగే దీంట్లో మనకి హజార్డ్ స్విచ్ కూడా ఉంది. ఒకసారి మీకు ఆన్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ నుంచి హజార్డ్ ఆన్ చేసుకున్నాను నేను. అండ్ ఇక్కడ మనకు LED ఇండికేటర్స్ వస్తున్నాయి. సో ముందట్లాగా మనకు హాలోజన్ సెటప్ లాంటిది అయితే ఏం లేదు. అండ్ డిజైన్ అయితే ఓవరాల్గా చేంజ్ అయిపోయింది. అండ్ రియర్ డిజైన్ అయితే టోటల్లీ చేంజ్ అనమాట. ఇక్కడ చూసుకుంటే ఈ టైల్ లైట్ ఏదైతే ఉంది కదా, టోటల్లీ న్యూ. సో ఇక్కడ మనకి వస్తుంది. అండ్ ఇక్కడ కూడా మనకు బ్రేక్ వేసినప్పుడు లిట్ అవుతుంది. అండ్ మనకి LED ఇండికేటర్స్ ఇప్పుడు టోటల్గా మనకు LED సెటప్ అనేది వచ్చేసింది. అండ్ ఫ్యూల్ లిడ్ అనేది దీని లోపల అయితే ఉంది. సేమ్ లైక్ సుజుకి యాక్సెస్ లాగా. ఇంతకుముందు ఫ్యూల్ లిడ్ అనేది మనకి లోపల ఉండేది, బట్ ఇప్పుడు మనకి బయట ఇచ్చేస్తారు, విచ్ ఇస్ ఏ వెరీ గుడ్ టచ్ అన్నమాట. సో మనం ఇక్కడ నుంచి ఆఫ్ చేసుకుందాం, తర్వాత డీటెయిల్గా చూద్దాం. అండ్ ఫైబర్ క్వాలిటీ టోటల్గా ఎక్కడ కూడా మనకి మెటల్ అనేది లేదు. సో దీనివల్లనే దీని యొక్క వెయిట్ అనేది చాలా అంటే చాలా లైట్గా అయితే ఉంది. అండ్ ఫ్రంట్ ఫెండర్ కూడా మనకి టోటల్గా ఫైబర్ అన్నమాట, మెటల్ అయితే ఇవ్వలేదు. ఈ బైక్లో మనకి సస్పెన్షన్ అయితే ఉంది కదా, విచ్ ఇస్ లైక్ టోటల్లీ టెలిస్కోపిక్ ఫోక్స్ అన్నమాట. ఇది కూడా మనకి సస్పెన్షన్ అనేది టోటల్లీ న్యూ. సో ముందుతో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు చాలా బెటర్ అయిందని చెప్పి చెప్తున్నారు. సో టెస్ట్ రైడ్ చేసిన తర్వాతనే మనకు ఒక ఐడియా అనేది వస్తుంది ఎలా ఉందని చెప్పేసి. అండ్ ఇప్పుడు ఇంకొక మేజర్ అప్డేట్ ఏంటంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకి 12 ఇంచెస్ అయితే వీల్స్ ఇస్తున్నారు. ఇంతకుముందు మనకి 10 ఇంచ్ వీల్ అనేది ఉండేది, ఇప్పుడు మనకి దీంట్లో 12 ఇంచ్ వీల్ అనేది ప్రొవైడ్ చేస్తారు. కాబట్టి ముందుతో కంపేర్ చేసుకుంటే మనకి బెటర్ స్టెబిలిటీ ఉంటుంది. ఇక్కడ రియర్లో చూసుకుంటే 100/80 సెక్షన్ 12 ఇంచ్ వీల్. అలాగే మనం ఫ్రంట్లో చూసుకుంటే ఇక్కడ 90/90 సెక్షన్ మనకి 12 ఇంచ్ వీల్. రెండు కూడా మనకి MRF నుంచి వస్తున్నాయి. అండ్ మనకి బ్రేకింగ్ గురించి మాట్లాడితే ఇక్కడ ఫ్రంట్లో డిస్క్ ప్లేట్ అనేది ఇచ్చారు. నాకు తెలిసి 180 or 190 mm లోపల ఉండొచ్చు. అండ్ సింగిల్ పిస్టన్ మనకు నిసిన్ క్యాలిపర్ అనేది ఉంది. వీళ్ళు అన్ని అప్డేట్స్ చేశారు, బట్ ఒక్క అప్డేట్ అయితే మిస్ చేశారు. అదేంటి అంటే ABS అనేది దీంట్లో ప్రొవైడ్ చేయలేదు. సో రీసెంట్గానే మనకు యాక్సెస్లో ABS అనేది ప్రొవైడ్ చేశారు, దీంట్లో ఇవ్వలేదు. బట్ కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ అనేది ఉంది. మీరు రియర్ బ్రేక్ అనేది అప్లై చేస్తే ఫ్రంట్ బ్రేక్ కూడా మనకి ఎంగేజ్ అవుతుంది. అండ్ LED ఇండికేటర్స్ సో దీని లోపలనే మనకు ఇంటిగ్రేటెడ్గా అయితే ఉన్నాయి. సో చూడడానికి కూడా చాలా బాగుంది. నాకైతే పర్సనల్గా ఈ హెడ్లైట్ అనేది చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో చూడడానికి ఒక మినీ హయాబుజా లాగా అయితే కనిపిస్తుంది. బ్రేక్ లివర్ కూడా ఇచ్చారు, విచ్ ఇస్ లైక్ పార్కింగ్ బ్రేక్ లివర్ అన్నమాట. ఇది మనం ఎంగేజ్ చేసినట్టయితే బైక్ అనేది అప్పిల్లో డౌన్లో పార్క్ చేసినప్పుడు ఫ్రంట్కి బ్యాక్కి మూవ్ అవ్వకుండా లాక్ అయిపోతే ఉంటుంది, విచ్ ఇస్ లైక్ ఏ సేఫ్టీ ఫీచర్. అండ్ అలాగే మిరర్స్ అది సేమ్ అన్నమాట, ఇక్కడ అప్డేట్ అయితే ఏం లేదు. అండ్ మనకి హ్యాండిల్ బార్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ రైడ్ కనెక్ట్ మనకి స్టిక్కరింగ్తో పాటు సుజుకి బ్రాండింగ్ అనేది ఇక్కడ కూడా ఇచ్చారు మనకి. అండ్ హ్యాండ్లింగ్ కానీ కంఫర్ట్ కానీ ఈ స్కూటర్ గురించి చెప్పాల్సిన అవసరం అయితే లేదు. అండ్ ఇక్కడ స్విచ్చెస్ అనేది సేమ్. సో దీనిలో పాస్ స్విచ్ అనేది మనకు యాడ్ అయింది. అలాగే ఇండికేటర్స్, అలాగే ఆరోన్ అయితే ఉంది. నెక్స్ట్ ఇక్కడ మనకు ఇంజన్ కిల్ స్విచ్ అండ్ సెల్ఫ్ స్టార్ట్ ఒకే దాంట్లో ఇచ్చారు. అలాగే హజార్డ్ స్విచ్ కూడా దీంట్లో ఇచ్చారు అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ
ఈ గ్లవ్ బాక్స్ అయితే ఉంది కదా, దీన్ని ఓపెన్ చేసుకుంటే దీని లోపల మనకి ఛార్జింగ్ పోర్ట్ అనేది ఉంది. సో మనకు స్కూటర్ ఆన్ ఉన్నప్పుడు ఏంటంటే దీనిలో బ్లూ కలర్ లైట్ అనేది కూడా వస్తుంది. అండ్ ఇక్కడే మీ మొబైల్ కూడా ప్లేస్ చేసుకోవచ్చు. సో ఆల్మోస్ట్ నా చెయ్యి కూడా మొత్తం వెళ్ళిపోతుంది కాబట్టి మంచి స్పేస్ అనేది దీంట్లో అయితే ఉంది. అండ్ ఇక్కడ నుంచి మనం దీన్ని క్లోజ్ కూడా చేసుకోవచ్చు. సో ఫిట్ అండ్ ఫినిష్ బిల్డ్ క్వాలిటీ కూడా ఎక్కడ చూసినా మనకి బాగానే ఉంది. ఫైబర్ అయినప్పటికీ కూడా ఎక్కడ అన్ఈవెన్ ప్యానల్ గ్యాప్స్ అయితే నాకేం అనిపించట్లేదు. అండ్ క్యారీ హుక్ అనేది మనకి ఇక్కడ ఒకటి ప్రొవైడ్ చేస్తారు, అలాగే ఇక్కడ కూడా మనకి ఒకటి ప్రొవైడ్ చేస్తారు కాబట్టి అప్ టు 3 kgs వరకు మనం ఇక్కడ లగేజ్ అనేది క్యారీ చేయొచ్చు ఎటువంటి ఇష్యూ లేకుండా. అండ్ ఫ్లోర్ బోర్డ్ ఏరియా కూడా మనకి డీసెంట్ ఇనఫ్ ఉంది కాబట్టి ఎక్కడ కాంప్రమైజ్ అనేది అయితే లేదు. బట్ సిలిండర్ లాంటిది మేబీ పడుతుందో లేదో నాకు ఐడియా అయితే లేదు. అండ్ ఫుట్ ప్యాక్స్ అనేది మనం ఇక్కడ కాకుండా సో ఇక్కడ కూడా ప్లేస్ చేసుకోవచ్చు, విచ్ ఇస్ లైక్ కంఫర్టబుల్ పోస్చర్ అన్నమాట. సో మీకు నచ్చినట్టు ఇక్కడ మన ఫుట్ ప్యాక్స్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు. సో ఇది చాలా కంఫర్టబుల్ స్కూటర్ అని చెప్పాను కదా, దీనికి రీజన్ ఏంటంటే ఈ రైడింగ్ పోస్చర్, అలాగే మనకి ఈ ఫుట్ ప్యాక్స్ పొజిషన్ అనమాట. అండ్ సైడ్ స్టాండ్ మనకి కట్ ఆఫ్ సెన్సర్ అయితే ఉంది, సెంటర్ స్టాండ్ కూడా ఉంది. అండ్ ఇంజన్లో కూడా మనకి అప్డేట్ అనేది కూడా చేశారు. సో ఇప్పుడు నాకు తెలిసి ఇది 8.2 PS పవర్, అలాగే 10.2 Nm టార్క్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. సో ముందుతో కంపేర్ చేసుకుంటే మనకి టార్క్ అనేది పెరిగింది. నాకు తెలిసి ముందు 9.8 Nm టార్క్ అనేది ప్రొడ్యూస్ చేసేది, ఇప్పుడు 10.2 Nm అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ ఇంజన్లో కూడా మనకి చాలా చేంజెస్ చేశారు. లైక్ సుజుకి యాక్సెస్లో చేస్తారు కదా, లైక్ క్రాంక్ కానీ క్యామ్ షాఫ్ట్ కానీ, అండ్ టోటల్గా ఇంజన్లో చాలా అప్డేట్ చేస్తారు కాబట్టి ముందుతో కంపేర్ చేసుకుంటే మోర్ రిఫైన్డ్ అండ్ మోర్ స్మూత్ అయితే అయిందన్నమాట. అండ్ ఇంకోటి దీంట్లో మనకి కిక్ స్టార్ట్ కూడా ఇచ్చారు కాబట్టి ఆన్ ది వేలో మనం స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోవచ్చు, ఎటువంటి ఇష్యూ అనేది లేదు. అండ్ ఇక్కడ ఫుట్ ప్యాక్స్ క్వాలిటీ కూడా చాలా ప్రీమియంగా ఉంది. అండ్ ఇక్కడ బర్గ్మ్యాన్ది మనకు 3D ఎంబ్లమ్తో పాటు స్ట్రీట్ అని చెప్పేసి మనకు స్టిక్కరింగ్ అయితే వస్తుంది. అండ్ ఇక్కడ సస్పెన్షన్ అయితే ఉంది కదా, మనకి సింగిల్ హైడ్రాలిక్ షాక్ అబ్జర్వర్ అయితే ఉంది. సో దీంట్లో మనకి ప్రీలోడ్ అడ్జస్ట్మెంట్ లాంటిది అయితే ఏం లేదు. అండ్ ఇక్కడ మనకి ఒక మెటల్ది ఇచ్చారు సో ప్రొటెక్షన్ కోసం. అండ్ రియర్లో 130 mm డ్రమ్ బ్రేక్ అయితే ఉంది, డిస్క్ ప్లేట్ అయితే ఇవ్వలేదు రియర్లో. అండ్ టైర్ గురించి మీకు ఆల్రెడీ చెప్పేశాను. సో బేసిక్గా ఇదన్నమాట, ఇంజన్లో మనకి చాలా అంటే చాలా అప్గ్రేడ్స్ అనేది చేశారు. న్యూ బర్గ్మ్యాన్ ఒక సీటెడ్ గురించి మాట్లాడితే మనకి 775 mm ఉంది కాబట్టి లైక్ 53, 54 ఉన్న వాళ్ళు కూడా చాలా ఈజీగా మేనేజ్ చేయొచ్చు. అండ్ దీని యొక్క వెయిట్ అనేది మనకి 114 నుంచి 115 kgs మధ్యలో వెయిట్ అనేది ఉంటుంది. సో మనకి రైడ్ కనెక్ట్ ఎడిషన్ అనేది 114 kgs ఉంటుంది. ఇది రైడ్ కనెక్ట్ మనకి TFT కాబట్టి దీంట్లో 1 kg అనేది అడిషనల్గా ఉంటుంది అనమాట. ఇది మనకి రైడ్ కనెక్ట్ TFT కాబట్టి దీంట్లో మనకు TFT మీటర్ కన్సోల్ అనేది ఉంది. సో దీంట్లో ఏం ఫీచర్స్ ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ మనం ఆన్ చేయాలంటే దీన్ని మనం ఒక సింగిల్ క్లిక్ చేయాలి. ఇక్కడ లైట్ అనేది రావట్లేదు కదా, దీనికి రీజన్ ఏంటి అంటే ఇక్కడ మనకు కీ ఫాబ్లో ఈ లాక్ బటన్ అయితే ఉంది కదా, మనం చాలాసేపు బండిని పక్కకు పెట్టేస్తే ఆటోమేటిక్గా లాక్ అయిపోతుంది. దీన్ని మనం లాంగ్ ప్రెస్ చేయాలి. సో ఎప్పుడైతే గ్రీన్ లైట్ వస్తుందో అప్పుడు మనం దీన్ని ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇక్కడ లైట్ వచ్చింది. ఇంతకుముందు మనకి లైట్ అనేది రాలేదు. ఇప్పుడు మనం దీన్ని రైట్కి స్వైప్ చేస్తే ఇక్కడ మనకు స్వైప్ అప్ అనేది వస్తుంది. సుజుకి బ్రాండింగ్తో పాటు హజార్డ్ అనేది ఆన్ ఉంది కాబట్టి ఇక్కడ మనకు బ్లింక్ అవుతున్నాయి. సో హజార్డ్ అనేది ఆఫ్ చేద్దాం. అండ్ దీంట్లో మనకు చూసుకుంటే పైన ఫ్యూల్ మీటర్ అనేది ఉంది, ఇక్కడ కావాల్సిన ఇండికేషన్స్ అన్నీ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ కీది మనకు లైట్ అనేది కూడా చూపిస్తుంది. అండ్ ఇది ఇప్పుడు డార్క్ థీమ్లో ఉంది, మనం దీని లైట్లో కూడా చేంజ్ చేసుకోవచ్చు. లైక్ ఇక్కడ పైన టైం కానీ స్పీడ్ కానీ, ఇక్కడ మనకి సైడ్ స్టాండ్ చూపిస్తుంది. అండ్ అలాగే ఇక్కడ మనం కింద బటన్ క్లిక్ చేస్తే ఓడో, ట్రిప్ 1, ట్రిప్ 2, అలాగే మనకి బ్యాటరీ వోల్టేజ్, సో సర్వీస్ అనేది చూపిస్తుంది, అలాగే సెట్టింగ్స్ ఉంది. అండ్ పైన బటన్ క్లిక్ చేస్తే లైక్ ఇంజన్ టెంపరేచర్, అలాగే ట్రిప్ 1, సో మనకు km/L అనేది కూడా చూపిస్తుంది. సెట్టింగ్స్ అండ్ లీగల్ అనేది ఉంది కదా, ఇప్పుడు మనం దీన్ని లాంగ్ ప్రెస్ చేయాలి. లాంగ్ ప్రెస్ చేసినట్టయితే డే నైట్ ఆటోలో వచ్చింది కదా, మళ్ళీ మనం దీన్ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకున్నట్టయితే ఇక్కడ మనకి బ్లింక్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ క్లిక్ చేస్తే బ్లాక్ వచ్చింది, లేదంటే వైట్ వచ్చింది. సో ఇలా మనం థీమ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు బ్లాక్ వచ్చింది, సో ఆటో, లేదంటే మనం వైట్లో అయితే పెట్టుకోవచ్చు. మళ్ళీ లాంగ్ ప్రెస్ చేస్తే మనకి సేవ్ అయిపోతుంది. మళ్ళీ మనం సెట్టింగ్స్లోకి వెళ్దాం. సో ఇక్కడ మనకు మిగతా సెట్టింగ్స్ ఏంటంటే యూనిట్స్ అనేది కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే బ్రైట్నెస్, సో దీన్ని లాంగ్ ప్రెస్ చేసినట్టయితే మనకు బ్రైట్నెస్ ఇక్కడ లో కానీ అండ్ మీడియం కానీ, సో హై కానీ, ఇలా మనం బ్రైట్నెస్ కూడా సెట్ చేసుకోవచ్చు. మళ్ళీ మనం లాంగ్ ప్రెస్ చేస్తే ఇక్కడ నుంచి సేవ్ అయిపోతుంది అన్నమాట. సో ఇలా మనం ఈ సెట్టింగ్స్ అన్ని కూడా చేసుకోవచ్చు. అండ్ దీంట్లో మనకి బ్లూటూత్ కనెక్టివిటీ కూడా ఉంది, కావాలంటే మీరు యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది ఓవరాల్గా మీటర్ కన్సోల్ గురించి అన్నమాట. అండ్ ఛార్జింగ్ పోర్ట్ అనేది దీని లోపల ఉంది, మీకు ఆల్రెడీ చెప్పేశాను. అండ్ ఇది మనకు సో ఈ కీ ఫాబ్ అనేది 20 meters రేడియస్లో ఉన్నప్పుడు మాత్రమే వర్క్ అవుతుంది. అండ్ కావాలంటే మీరు టోటల్గా లాక్ కూడా ఇక్కడ నుంచి చేయొచ్చు. ఇక్కడ మనం ఫ్యూల్ లీడ్ ఓపెన్ చేయాలనుకున్నా, లేకపోతే సీట్ ఓపెన్ చేయాలనుకున్నా, ఎవ్రీథింగ్ కూడా ఇక్కడ నుంచే, హ్యాండిల్ లాక్ కూడా ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. అండ్ మనం లెఫ్ట్ సైడ్కి మూవ్ చేసినట్టయితే ఇక్కడ మనకు సీట్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడ డ్యూయల్ టోన్లో ప్యాటర్న్ ఇచ్చారు. సో సీట్ కుషన్ అనేది మనకి సాఫ్ట్వేర్ సైడ్లోనే ఉంది. అండ్ దీంట్లో అండర్ సీట్ స్టోరేజ్ అనేది మనకు ఇంక్రీజ్ అయితే చేశారన్నమాట. సో ఇంతకుముందుతో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు మనకి పెరిగింది. ఇప్పుడు నాకు తెలిసి ఇది 24.6 liters అయితే అప్డేట్ చేశారు కాబట్టి మనకి మోర్ స్పేస్ అయితే ఉంది. సో ఇక్కడ మీకు కావాల్సిన అన్ని కూడా యాడ్ ఆన్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ OBD2B కనెక్టర్ అయితే ఇక్కడ ఇచ్చారు. ఇన్ కేస్ మీ స్కూటర్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే ఇక్కడ నుంచి చూపిస్తుంది. అండ్ మనం క్లోజ్ చేసుకుందాం ఇది.
మనం ఫ్యూల్ లిడ్ ఓపెన్ చేయాలంటే దీన్ని లోపలికి ప్రెస్ చేసి సో మనం ఇట్లా రైట్ కంటే కనుక సో ఫ్యూల్ లిడ్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ చూసుకుంటే మనకు లిడ్ అనేది ఓపెన్ అయిపోయింది. అండ్ చూడడానికి ఇలా ఉంది సుజుకి బ్రాండింగ్తో పాటు. E20 ఫ్లెక్స్ వీల్ కూడా సపోర్ట్ చేస్తుంది. స్టిక్కరింగ్ అయితే ఇవ్వలేదు ఇక్కడ. అండ్ 5.5 లీటర్స్ది మనకు ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ అనేది ఉంది. సో మైలేజ్ అనేది కూడా మీరు నడిపే దాన్ని బట్టి లైక్ 35 to 45 kmpl మధ్యలో మైలేజ్ అనేది మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ప్రతి ఒక్కరిది డిఫరెంట్ రైడింగ్ స్టైల్ ఉంటుంది కాబట్టి సో ఇట్ డిపెండ్స్ అపాన్ ది రైడర్ అన్నమాట. సో ఇది ఫ్యూల్ లిడ్ గురించి. ఇంతకుముందు మనకి లోపల ఉండేది, ఇప్పుడు మనకి బయట ఇచ్చేస్తారు కాబట్టి ఎటువంటి ఇష్యూ అనేది లేదు. అండ్ ఇక్కడ మనకి బర్గ్మ్యాన్ది 3D ఎంబ్లమ్తో పాటు స్ట్రీట్ స్టిక్కరింగ్ ఇచ్చారు. అండ్ సుజుకి ఎకో పర్ఫార్మెన్స్ అన్నమాట. సో దీనివల్ల ఏంటంటే మనకు బెటర్ కంబషన్ అలాగే మంచి మైలేజ్ రావడానికి ఈ టెక్నాలజీ అయితే యూజ్ అవుతుంది. ఆల్రెడీ మీకు టైర్స్ గురించి చెప్పేశాను. అండ్ ఎగ్జాస్ట్ లో మనకి టోటల్లీ న్యూ అన్నమాట, రీడిజైన్డ్. సో ఇప్పుడు మనకి కొద్దిగా పైకి అయితే తీసుకొచ్చారు ఎగ్జాస్ట్ అనేది. సో చూడడానికి కూడా చాలా బాగా అనిపిస్తుంది. టోటల్గా హీట్ షీల్డ్ అనేది మనకి గ్లాసీ బ్లాక్లో అయితే ఇచ్చారు, లైక్ మ్యాట్లో అయితే లేదు. సో ఇది ఎగ్జాస్ట్ గురించి. సుజుకి బర్గ్మ్యాన్లో మనకి కీలెస్ సిస్టమ్ వస్తుంది కదా, మరి బ్యాటరీ డౌన్ అయితే ఎలా అంటే ఇక్కడ మనకి కీ ఫాబ్ అనేది చూడడానికి ఇలా అయితే ఉంది. సో ఇక్కడ మనకి ఇది కనిపిస్తుంది కదా, దీని లోపల మనకి సెల్ అనేది ఉంటుంది. సో ఇది మనం రిమూవ్ చేసి సెల్ అనేది మనం రీప్లేస్ అయితే చేయొచ్చు. బట్ మనకు అప్పటివరకు బూట్ అనేది ఓపెన్ చేయడానికి ఎలా అంటే ఇక్కడ ఇది కనిపిస్తుంది కదా, నేను ఇక్కడ నుంచి ఓపెన్ అయితే చేశాను. సో ఇక్కడ చూసుకుంటే ఇది నేను రిమూవ్ అయితే చేశాను. ఈ ప్యానల్ని రిమూవ్ చేసుకుంటే ఈ అడిషనల్గా మనకి కీస్ అనేవి ఇస్తారు. ప్యానల్ ఉందో ఈ ప్యానల్ అనేది ఇక్కడ ఫిక్స్ అయి ఉంటుంది, ఇలా ఓపెన్గా అయితే ఉండదు. సో ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ మీరు ఇది రిమూవ్ అయితే చేసుకొని అండ్ ఇక్కడ కీస్ అనేది ఇన్సర్ట్ చేసుకుంటే మీరు అండర్ సీట్ స్టోరేజ్ అనేది యాక్సెస్ అయితే చేయొచ్చు అన్నమాట. సో ఇది దీనివల్ల అడ్వాంటేజ్. అండ్ కావాలంటే మీకు కీలెస్ ఫీచర్ కాకుండా మనకి కీ ఫీచర్ కూడా ఉంటుంది. దాంట్లో ఏంటంటే మనకు TFT మీటర్ అనేది రాదు. సో బేసిక్గా ఇది రైడ్ కనెక్ట్ TFT కాబట్టి దీంట్లో మనకు కీలెస్ ఫీచర్ అనేది వచ్చింది. సో బేసిక్ రైడ్ కనెక్ట్లో మనకు ఈ కీలెస్ ఫాబ్ అయితే రాదన్నమాట, మనకు ఫిజికల్ కీ అనేది వస్తుంది. బర్గ్మ్యాన్ స్ట్రీట్లో మనకి ఏదైతే అండర్ బోన్ ఫ్రేమ్ అయితే ఉంది కదా, అది ముందుతో కంపేర్ చేసుకుంటే మనకు 500 grams అనేది లైట్ అయింది. అలాగే దీని యొక్క రిజిడిటీ అనేది పెరిగింది. ఇప్పుడు మరింత స్టిఫ్ అండ్ మరింత స్ట్రాంగ్ అయితే అయింది కాబట్టి ఎటువంటి ప్రాబ్లం అనేది కూడా దీంట్లో ఉండదు. అండ్ ఇంజన్లో కూడా మనకి చాలా కాంపోనెంట్స్ అనేది చేంజ్ అయ్యాయి కాబట్టి సో మనకు ఇంజన్ అనేది ముందుతో కంపేర్ చేసుకుంటే సో ప్రాబ్లమ్స్ అన్ని కూడా సార్ట్అవుట్ అయితే చేశారు. అండ్ ఇది ముందుతో కంపేర్ చేసుకుంటే మరింత రిఫైన్డ్ అండ్ మరింత రిలయబుల్ అయితే అయిందన్నమాట. అండ్ టార్క్ కూడా మనకి ఇంక్రీజ్ అయితే అయింది. సో ఫైనల్గా మీరందరూ వెయిట్ చేసేది ఈ స్కూటర్ ఒక ప్రైస్ గురించి. సో ఈ స్కూటర్ని నేనైతే పద్మజ సుజుకి సైనిక్ పురిలో అయితే రికార్డ్ చేస్తున్నాను. ఇక్కడ ఈ స్కూటర్ ఒక ఆనర్ ప్రైస్ అనేది 1,55,000 రూపీస్ అయితే ఉంది. సో మీ ఏరియాలో కొద్దిగా ప్రైస్ వేరియేషన్ అనేది ఉండొచ్చు. సో ఎగ్జాక్ట్ ఆనర్ ప్రైసెస్ కోసం మీరు పద్మజ సుజుకి అయితే కాంటాక్ట్ చేయొచ్చు. వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మరి 1,55,000 రూపీస్ పెట్టి ఈ స్కూటర్ కొనడం వర్తా అంటే సో ఎవరికైతే 125cc కంఫర్టబుల్ స్కూటర్ కావాలి, మోర్ రిలాక్స్డ్ రైడింగ్ పోస్చర్, అలాగే లైట్ వెయిట్ ఉండాలి, మంచి పవర్తో పాటు రిలయబుల్ ఇంజన్ కావాలి, మంచి మైలేజ్ కావాలి అనుకుంటే అండ్ మెయిన్గా ఏంటంటే దీని యొక్క లుక్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ లుక్స్ అనమాట. చాలా అంటే చాలా స్టైలిష్గా అయితే ఉంటుంది. సో మీ దగ్గర 1,55,000 రూపీస్ బడ్జెట్ లేదు అని అనుకుంటే సో మనకి దీంట్లోనే రైడ్ కనెక్ట్ ఎడిషన్ అని చెప్పేసి ఇంకొక వేరియంట్ కూడా వస్తుంది. సో దాంట్లో ఏంటంటే మనకు కీలెస్ ఎంట్రీ ఉండదు అండ్ ఇలాగా మనకు డ్యూయల్ టోన్ కలర్స్ అయితే ఉంటాయి. దిస్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. ఐ విల్ సీ యు అనదర్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ లవింగ్, కీప్ సపోర్టింగ్. Signing off, your Motoboy VK.